ఇక మన తండ్రి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు, వాళ్ళు ఎలాగైతే మరి సమాధాన కర్తలుగా ఉన్నారో, ఏమండి వాళ్ళని నమ్మినటువంటి మనం కూడా ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాను. అందుకే మీరు ఎలా ఉండాలంటే సమస్త మనుష్యులతో కూడా మీరు ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. విరోధం ఉండకూడదు. ఒకవేళ విరోధం అనేది ఉంటే గనక మనం నరకానికి వెళ్ళిపోతాం. మనం సమాధానంగా ఉంటూ అనేక మందిని మనం ఏం చేయాలంటే దేవునితో సమాధానపరచాలి. ఎందుకన్నాడు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుడంటే తెలియక దేవుడికి దూరంగా ఈరోజు అనేక మంది మరి బ్రతుకుతున్నారండి, అవునా కదా? వాళ్ళందరికీ మాటలు చెప్పించి అనేక మందిని మనం ఏం చేయాలంటే దేవునితో మనం సమాధానపరచాలి.